ఎప్పుడు ఏది ఉంటుంది అమ్మ. సరే ఉంటే తిందు ఏడోకి. చాలా విషయాలు మాట్లాడాలి. తిందు ఎంతవరకు అవుతుందో అంతవరకు మాట్లాడతాను. చాలా విషయాలు చెప్పాలి, చాలా విషయాలు మాట్లాడాలి. టెడ్డీ ఉంది కాబట్టి కొన్ని మాట్లాడగలను, కొన్ని మాట్లాడలేను. ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నా పేరు మీద లక్షలాది ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఏది నమ్మకండి. నా వీడియో ఉన్నంత మాత్రాన, నా ఫోటో ఉన్నంత మాత్రాన అది నేను కాదు. సో నా పేరు మీద వందలాది ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. వాటి మీద నేను కంప్లైంట్స్ ఇచ్చి రిమూవ్ చేపిస్తున్నాను. సో ఇక వాళ్ళనైతే తిట్టాలి, తెలిసిందే కదా. కానీ నేను మాట్లాడేది మీతో కాబట్టి వాళ్ళ ఆ ఫేక్ వాళ్ళని తిట్టుడు. గాడ్ ఈజ్ దేర్. గాడ్ అయితే నా పేరు మీద ఫేక్ అకౌంట్స్ చేసేవాడికి గట్టి పనిష్మెంట్ ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. ఓకే. అండ్ గోవా వెళ్ళాం కదా, అంటే నా ఓన్ అకౌంట్ అవి ఓన్ అకౌంట్లోవే సంబంధం నాకు. గోవా వెళ్ళాం కదా, గోవా నుంచి రిటర్న్ వచ్చేసాం. ఈరోజు పొద్దున మార్నింగ్ 4 o'clock దిగాం ట్రైన్. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 5 అయింది. 5కి పడుకుని అవి ఏమో పాపని స్కూల్కి పంపించలేడు ఈరోజు. ఇప్పుడు కేర్ హాస్పిటల్కి వెళ్తున్నాము బాబుకి హార్ట్ స్కాన్ చేయించడానికి. మొన్న తిరుపతిలో ఆల్రెడీ చేయించినప్పుడు సర్జరీ చేయించేసుకోండి అన్నారు. బాబుకి 26th నిన్న బాబుకి 9 months కంప్లీట్ అయిపోయి 10th month స్టార్ట్ అయింది. ఈరోజు డేట్ ఎంత? అవి ఎంత ఎర్రిగాడంటే అంత ఎర్రిగాడు అన్నమాట. ఈరోజు 27 డేట్. 30 అంటాడు, 40 అంటాడు, 50 అంటాడు అది. సో బాబుకి ఏమో పొద్దున్న ఉగ్గు పెడితే వామిటింగ్ చేసేసుకున్నాడు. ఎంత అంతే పెట్టాలి, మొత్తం పడుకోబెట్టి నోట్లు కుక్కి పోస్తూ ఉంటే ఆ ఫోన్ ఒకటి అలవాటు చేస్తాడు. ఆ పిల్ల 24 గంటలు ఫోను. నేనేం చెప్తున్నా, టెడ్డీ స్కూల్కి 11కైనా 12కైనా 1 గంట 2 అంటే ఏ టైంకి వీళ్ళైతే ఆ టైంకి పంపించేమని చెప్తున్నా. కానీ తనేమో హాలిడే పెట్టిస్తున్నాడు. అందరు పిల్లలకన్నా వెనకైపోద్ది. లేనప్పుడు ఎలాగ పంపించాం, ఉన్నప్పుడు అని పంపించాలి కదా. అందరూ కామెంట్ కూడా అదే చేస్తున్నారు. నా ఓన్ అకౌంట్ ఫేక్ వాటి కాదు. అండ్ బాబుకి వ్యాక్సిన్ కూడా వేయించాలి. బాబుకి వ్యాక్సిన్ అయితే బాబుకి వ్యాక్సిన్ వేయించాల్సిన హాస్పిటల్ వచ్చింది మా పీడియాట్రిషియన్ది. అదే అడుగుతున్నా. నిన్నటి రోజునేమో అదే వేయించాలి, రేపటి రోజున కేర్కి వెళ్ళాలి. కానీ 2 కలిపి మధ్యలో రోజు పెట్టుకున్నాం. అవి ఏమన్నా ఇప్పుడు ఇంజక్షన్ చేస్తే ఇక్కడ ఏడుస్తాడు కదా, మళ్ళీ అక్కడ స్కాన్ చేసినప్పుడు వాళ్ళందరూ కొత్త వాళ్ళు అక్కడ ఏడుస్తాడు కదా, ఎందుకులే అనేసి అంటున్నాడు. అయితే ఆ పని అయ్యాక ఇక్కడ వేపిద్దామంటావా? ఈవినింగ్ కానీ మధ్యాహ్నం డాక్టర్ ఉంటారు. అవును, ఇప్పుడు మంచిగా ఆడుకుంటున్నాడు కదా, ఇప్పుడు ఇంజక్షన్ చేస్తే బండి పిల్లి ఏడుస్తాడు. ఈ ఏడుపుతో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా భయపడిపోతాడు కదా, స్కాన్ చేయనివాడు. మనకేమో అది ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంటే, వ్యాక్సిన్ కూడా. ఎందుకు ఫాస్ట్గా మాట్లాడతారంటే మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి. అబ్బా మళ్ళీ ఫోన్ వస్తుంది. సాయి వాళ్ళు అంటే మన ఇంటి దగ్గర ఉందాం అనుకున్నారు. వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, మనకి కంఫర్ట్ లేక ఇంకా అది. అయితే ఈ ఫోన్ కట్టైపోద్ది అనుకుంటా. మాట్లాడి మళ్ళీ వీడియో పెడతా.